హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు సెటిల్మెంట్లో ఒక చిన్న మీకు చాలా ఇంపార్టెంట్ ఈ విషయము. ప్రీ కాగ్నిజెన్స్ నోటీస్ అనే దాని గురించి ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాను. అందులో దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పూనావాలా వీళ్ళు లోన్ తీసుకున్నందుకు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళకి నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇచ్చారో ఆ డేట్కి వీళ్ళు చూసుకోలేక లాస్ట్ మూమెంట్స్లో దొరికినప్పుడు వీళ్ళకి 1 డే జస్ట్ టుమారో కేస్ డేట్ అటెండ్ అవ్వాలి, ఈరోజు మధ్యాహ్నమే తెలిసింది. సో తీసుకొని నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత నేను కలకత్తా కోర్టుకి ఉండే లాయర్తో టైప్ అయ్యి మాట్లాడించి డేట్ ఇప్పించి తర్వాత ఇందులో సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఫ్రెండ్స్. ఇటు కోర్టు నుంచి కాపాడుకుంటూ చాలా టెన్షన్ తీసుకుంటుంటే అక్కడ నుంచి కాపాడుకుంటూ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ చేపించి ఇచ్చాను. ఆ సెటిల్మెంట్ చేపించడానికి టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 1,60,539.98 ఓటీఎస్లో పేమెంట్ చేయడం జరుగుతుంది. 52,000 రూపీస్ మాత్రమే. లెటర్ ఇష్యూ అయిన డేట్ 29 ఆగస్ట్ 2025, 31 ఆగస్ట్ 2025. పర్సంటేజ్ చూస్తే ఫ్రెండ్ ఇక్కడ 32.4% వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువనే, ఎందుకంటే ఇది ఆల్రెడీ కోర్టులో కేసు వెళ్ళింది కాబట్టి వీళ్ళకి టైం లేదు, నెక్స్ట్ హియరింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో ఈ 32% చేపించి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ దీని డిపిడి చూస్తే ఫ్రెండ్స్ దాదాపు 8 months ఉంది. కానీ నిజంగా ఈ వ్యక్తి దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్పలేనంత ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. వీళ్ళు నిజంగా డబ్బులు లేక ఎక్కడెక్కడ నుంచి క్లోజ్ చేసి తీసుకొచ్చి అమౌంట్ క్లోజ్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా పూనావాలా ఈ మధ్య కలకత్తాలో కేసులు ఎక్కువ వేస్తున్నారు. మీ దగ్గర ఎవరిదైనా పూనావాలా లోన్ ఉంటే కన్ఫామ్గా మీరందరూ కళ్ళు తెరచాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పైరసీ డీటెయిల్స్ వల్ల కస్టమర్ డీటెయిల్స్ని హైడ్ చేయడం జరిగింది. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి నోటీసు ఇలా లోన్స్ ఏమైనా కన్ఫామ్గా మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా కాన్మెంట్ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వడానికి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఈ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో కన్ఫామ్గా మీరు కనెక్ట్ అవ్వండి. మీకు కన్ఫామ్గా హెల్ప్ చేస్తాను. డిప్రెషన్లో వెళ్ళకండి, సూసైడ్ చేసుకోకండి. జై హింద్.